Hi guys, this is Raghu and welcome back to my channel. మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ లయన్ నందమూరి బాలకృష్ణల మధ్య ఎన్నో దశాబ్దాలుగా బీభత్సమైన కాంపిటీషన్ కొనసాగుతూనే ఉంది. ఇద్దరు కెరీర్ పరంగా పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు వరుసగా విజయాలు రావడం వల్ల చిరంజీవి ఇండస్ట్రీలోనే నెంబర్ 1 హీరోగా మారిపోయారు. కానీ గత కొంతకాలంగా పరిస్థితులు మారిపోయాయి. ప్రస్తుతం వరుస బ్లాక్ బస్టర్లతో బాలకృష్ణ కెరీర్ పరంగా దూసుకుపోతున్నాడు. ఒకవైపు వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో నెంబర్ 1 స్థానం కోసం గట్టిగా ప్రయత్నిస్తున్న బాలయ్య, మరోవైపు నెంబర్ 1 స్థానాన్ని నిలుపుకునే ప్రయత్నంలో మెగాస్టార్ చిరంజీవి. ఈ ఇద్దరిలో నెంబర్ 1 స్థానం ఎవరిది అనేది కేవలం ఆ 2 సినిమాలతోనే ముడిపడి ఉంది. మరి ఆ 2 సినిమాలు ఏంటి, నెంబర్ 1 స్థానాన్ని ఎవరు సొంతం చేసుకోబోతున్నారు అనేది ఇప్పుడు మనం క్లియర్ గా తెలుసుకుందాం. ఈ ఇద్దరు సూపర్ స్టార్స్ దాదాపుగా ఒకే సమయంలో ఇండస్ట్రీకి హీరోలుగా పరిచయం అయ్యారు. హీరోలుగా తమ కెరీర్ ను మొదలు పెట్టినప్పటి నుండి ఎప్పటికప్పుడు ఒకరికొకరు గట్టి పోటీ ఇచ్చుకుంటూ వచ్చారు. అయితే ఒకానొక సమయంలో బాలకృష్ణకి వరుస ఫ్లాప్స్ వచ్చాయి. అదే సమయంలో చిరంజీవి వరుస బ్లాక్ బస్టర్లు అందుకున్నాడు. దీంతో మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలోనే నెంబర్ 1 స్థానానికి ఎదిగిపోయారు. అయితే ఇప్పుడు మాత్రం రోజులు మారిపోయాయి. చిరంజీవి కంటే బాలకృష్ణ మీద ఉన్న క్రేజ్ భారీ స్థాయిలో పెరుగుతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. రాజకీయాలకు గుడ్ బై చెప్పి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత చిరంజీవి కెరీర్ లో పెద్దగా చెప్పుకోదగ్గ హిట్ ఒక్కటి కూడా లేదు. ఉన్నంతలో వాల్తేరు వీరయ్య సినిమాతో పర్వాలేదనిపించారు. కమర్షియల్ గా కూడా బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకుంది. ఒక విధంగా ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యాడనే చెప్పాలి. ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా ఫ్లాప్ ఇవ్వడంతో మళ్ళీ కాస్త డౌన్ అయ్యాడు మెగాస్టార్ చిరంజీవి. మరోవైపు బాలయ్య మాత్రం అఖండ సినిమాతో అఖండ విజయానికి నాంది పలుకుతూ వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ అంటూ వరుసగా బ్లాక్ బస్టర్లు అందుకుంటున్నాడు. వరుసగా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో ఊచకోతకొస్తున్నాడు. అటు మెగాస్టార్ చిరంజీవి సినిమాలు మంచి టాక్ తెచ్చుకుంటున్నప్పటికీ కలెక్షన్లు మాత్రం అందుకోలేకపోతున్నాయి. మరోవైపు బాలకృష్ణ సినిమాలు మాత్రం విడుదలై వారం కూడా తిరక్క ముందే బ్రేక్ ఈవెన్ పాయింట్ ను దాటి డిస్ట్రిబ్యూటర్లకు ప్రాఫిట్ల వర్షం కురిపిస్తున్నాయి. ఇలా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల లెక్కల విషయంలోనే కాదు, రెమ్యునరేషన్ విషయంలో కూడా ఏమాత్రం తగ్గేదే లేదంటున్నాడు బాలయ్య. అయితే మెగాస్టార్ చిరంజీవి హిట్స్ అండ్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా సినిమాకు దాదాపుగా 35 నుండి 40 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకోగా, బాలయ్య మాత్రం అఖండ సినిమా ముందు వరకు దాదాపుగా 12 నుండి 15 కోట్ల మేర రెమ్యునరేషన్ అందుకుంటుండగా, వరుస విజయాలతో మంచి ఊపు మీద ఉన్న బాలయ్యకు అడగకుండానే రెమ్యునరేషన్ పెంచేశారు నిర్మాతలు. ఇలా భగవంత్ కేసరి సినిమా వచ్చేసరికి దాదాపుగా 25 కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకోవడం విశేషమనే చెప్పాలి. ఇలా బాక్సాఫీస్ వద్ద లేటెస్ట్ గా డాకు మహారాజ్ సినిమాతో ఊహించని విజయాన్ని అందుకొని తన స్థాయిని మరింత పెంచుకున్నాడు బాలయ్య. ఈ సినిమా సక్సెస్ తో బాలయ్య రెమ్యునరేషన్ మరింత పెంచేశాడు. బోయపాటి శ్రీను కాంబోలో అఖండ పార్ట్ 1 కి సీక్వెల్ గా అఖండ 2 తాండవం కి దాదాపుగా 35 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ పెంచినట్లు సినీ సర్కిల్స్ లో వినికిడి. ఇదే కాకుండా ఒకవేళ ఈ సినిమా హిట్ అయితే ప్రాఫిట్ లో కొంత శాతం షేర్స్ తీసుకోబోతున్నట్లు సమాచారం. ఇలా ఒక విధంగా చూసుకుంటే అఖండ 2 సినిమాకి 60 నుండి 70 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకోబోతున్నాడు బాలయ్య. ఇలా రెమ్యునరేషన్ విషయంలో కూడా మెగాస్టార్ చిరంజీవికి పెద్ద సవాల్గా మారింది. ఇక మరోవైపు ఓటీటీలో చిరంజీవి చేసిన మీలో ఎవరు కోటీశ్వరుడు కంటే బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరించిన అన్స్టాపబుల్ షో పెద్ద హిట్ అయింది. అలాగే బాలయ్య సినిమాలు కూడా డిజిటల్ ప్లాట్ఫామ్ పై గ్లోబల్ రేంజ్ లో అదరగొడుతున్నాయి. ఇలా బాలయ్య ఓటీటీలో కూడా బాగానే క్లిక్ అయ్యారని చెప్పాలి. ఇకపోతే మొన్నటికి మొన్న చిరంజీవి బాలయ్యల నెక్స్ట్ రాబోయే సినిమాలు విశ్వంబర, అఖండ 2 సినిమాలకు భారీ ఓటీటీ డీల్స్ సెట్ అయ్యాయి. అందులో కూడా బాలయ్యనే పైచేయి సాధించడం విశేషం. దీనిపై నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను, కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా, వీలైతే చూసేయండి. ఇలా బాలయ్య ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. నెమ్మదిగా నెంబర్ 1 స్థానాన్ని ఆక్రమించే దిశగా దూసుకెళ్తున్నాడు. అయితే ప్రస్తుతం చిరంజీవి చేతిలో విశ్వంబర అనే సినిమాని ఆయుధంగా పెట్టుకున్నాడు. ఈ సినిమా హిట్ అయితే చిరంజీవి తన నెంబర్ 1 స్థానాన్ని కొనసాగించవచ్చు. కానీ ఒకవేళ పరిస్థితులు బాలేక ఈ సినిమా ఫ్లాప్ అయితే మాత్రం చిరంజీవి నెంబర్ 1 స్థానం నుండి కిందకు దిగాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది.
మరోవైపు బాలయ్య కూడా లేటెస్ట్ గా డాకు మహారాజ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ తో నెంబర్ 1 స్థానానికి కాస్త చేరువలో ఉండగా ఆల్రెడీ 3 బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన బోయపాటి డైరెక్షన్ లో అఖండ 2 తాండవం రాబోతోంది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద అదే జోస్తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందిస్తే కనుక వరుసగా 5 బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలతో నెంబర్ 1 స్థానాన్ని అలవోకగా సాధించొచ్చు. ఇకపై నెంబర్ 1 స్థానాన్ని చిరంజీవి కొనసాగిస్తారా లేక బాలయ్య ఆ స్థానాన్ని దక్కించుకోబోతున్నారా అనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. మరి చూడాలి ఏం జరగబోతుందో. సో దట్స్ ఆల్ గైస్, చిరంజీవి బాలయ్యలో నెంబర్ 1 స్థానాన్ని ఎవరు ఆక్యుపై చేయబోతున్నారో కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.